సార్ జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? అహంకారము, ఆత్మాభిమానం దెబ్బతినడం ప్రజలకు. సార్ జగన్ గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తేడా సార్? చంద్రబాబు నాయుడు గుడ్ అడ్మినిస్ట్రేటర్, యాక్చువల్లీ గుడ్ గవర్నెన్స్ ఇస్తారు. సంక్షేమం ఒకవైపు, డెవలప్మెంట్ ఒకవైపు నడుపుతాడు. జగన్మోహన్ రెడ్డి కేవలము జనాలను ఒక బానిసల్లాగా చేసే క్రమంలో నేనేదో ఇస్తున్నాను, మీరేదో తీసుకుంటున్నారు, కాబట్టి మీరు నాకు వేయాలి అనే ఒక ఆలోచన ధోరణితో చేసినాడు. అది జనాలకు అర్థమైపోయింది. అంటే జనాలు కూడా ఏమైందంటే, నువ్వేమి నీ ఇంట్లోంచి తెచ్చి పెట్టడం లేదు మాకు, అది ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన డబ్బులు మాత్రం మాకు ఖర్చు పెడుతున్నావు. మీన్వేల్ నువ్వేదో ఇప్పుడు ఇంటింటికి ఒక లెటర్ పంపించేసి మీ 5 సంవత్సరాల్లో మీరు అమ్మఒడి ఇంత, అది ఇంత, ఇది ఇంత అని చెప్పి 1 లక్ష రూపాయలు, 50,000 ఇంత మేము మీకు ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టినాము అంటే, అతనేదో సొంత ధనాన్ని తీసుకొచ్చి వానికి ఇచ్చినట్టు, మీరు మాకు ఓటేసి తీరాల్సిందే అనే ఒక రకమైనటువంటి ఒత్తిడిని ప్రజల్లో క్రియేట్ చేయడం ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆత్మాభిమానానికి చాలా గౌరవం ఇస్తారు. ఆ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ వచ్చింది. బేసిక్గా లోకేష్ గారి గురించి చెప్పండి సార్. లోకేష్ గారు చాలా పరిణతి చెందినటువంటి నాయకుడు. తన యొక్క యువగలం పాదయాత్ర ద్వారా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేక రకాలైనటువంటి సమస్యల గురించి అవగాహన తెచ్చుకున్నాడు. ఏదైనా కూడా రాయైనా ఉలితో కొడితేనే శిల్పంగా మారుతుంది అంటారు కదా, ఆ మాదిరి లోకేష్ గారు కూడా ప్రజాక్షేత్రంలో ఎప్పుడైతే తిరిగి ఈ 5 సంవత్సరాలు ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు, ఈరోజు ఒక ఉత్తమమైనటువంటి రాజకీయ నాయకుడిగా భావి ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు లోకేష్ గారిలో కనిపిస్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం సార్? పవన్ కళ్యాణ్ గతంతో పోలిస్తే తను ఒక పెద్ద స్ట్రగులే చేశాడు చాలా వరకు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రతిపక్షాల యొక్క ఓట్లను అయితేనేమి, ఈ వ్యతిరేక ఓట్లను, జగన్ ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓట్లను చీలకుండా తను త్యాగం చేసిన విధానం ఏదైతే ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతోంది. మీన్వైల్ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా ఇవ్వడము, దాంతోపాటు చీఫ్ మినిస్టర్తో పాటు డిప్యూటీ సీఎం ఫోటోలు కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే మనకు డబ్బు ఇంకోటి కాదండి, ఎవరైనా విలువను, గౌరవాన్ని కోరుకుంటారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎప్పుడైతే మనం తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందో ఆ రోజు చచ్చిపోయినట్టు రాజకీయ నాయకుడు ఏదైనా. ఈరోజు ఆ గౌరవం, మర్యాద పవన్ కళ్యాణ్ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఈ రాబోయే 5 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపిస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.